హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్‌కి వచ్చేయండి గైస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వెజ్ చేపల పులుసు చేసుకోవడం చూపించేస్తానండి. వెజ్ చేపల పులుసు ఏంటి అనుకుంటున్నారా? సొరకాయతో ఇట్లా ట్రై చేయండి. చేపల పులుసు కన్నా చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలో చూపించిన విధంగా లేత సొరకాయ తీసుకోండి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా అట్ల కాడ తీసుకొని వెనక్కి తిప్పి ఇలా హోల్స్ పెట్టుకోండి. కట్ చేశాక హోల్స్ పెట్టడం డిఫికల్ట్ అయిపోతుంది. సో ముందుగానే వీడియోలో చూపించిన విధంగా ఇలా హోల్స్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఫ్రైకి కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ముక్కలు వేసి బ్యాచెస్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఫ్రై అయ్యేలోగా పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ తీసుకొని చింతపండు, హాట్ వాటర్ పోసి మెత్తగా పులుసు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో దాగ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు, అల్లం చిన్నుల్లిపాయ కూడా వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా వేయించుకున్న సొరకాయ ముక్కలు కూడా అందులో వేసి వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులోనే ఉప్పు, పసుపు వేసి కొద్దిగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం, మీ టేస్ట్‌కి సరిపడినంత చింతపండు పులుసు వేసి బాగా మరిగించుకోండి. అందులోనే కొద్దిగా బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా టేస్ట్ ఇస్తది. దాంట్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. టేస్ట్ బావుంటది. చిన్నుల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ఈ తరువాత తీసుకొని ఉడికిన పులుసులో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా వెజ్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. సొరకాయ నచ్చని వాళ్ళకి గూడా ఇలా ట్రై చేయండి. ఫిష్ బాగా నచ్చుతది అనుకునే వాళ్ళకి ఇది పెడితే ఫిష్ కన్నా గూడా ఇదే చాలా నచ్చుతది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.